టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, జ్యోత్స్న అందరి ముందు నేను పెళ్లి చేసుకుంటాను మమ్మీ, అది కూడా బావ లాంటి వాడిని, అచ్చం బావ లాంటి వాడిని మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను, అలాంటి సంబంధం చూడండి, నేను వెంటనే పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. దాంతో అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక దీప మనసులో, జ్యోత్స్న నీ గురించి నాకు బాగా తెలుసు, నా బావని పెళ్లి చేసుకుంటానని ఇండైరెక్ట్గా చెప్తున్నావు అని అనుకుంటూ ఉంటే, ఇక జ్యోత్స్న అర్థం అవ్వాల్సిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమై ఉంటుంది అని జ్యోత్స్న అనగానే, ఇక కాంచన ఆపవే, నీ నాటకాలు, నీ వెకిలి మాటలు నాకంతా బాగా తెలిసే, ముందు మీ నాన్న చెప్పిన సంబంధం చేసుకొని సంతోషంగా ఉండు, అంతేగాని మానెత్తిన బాధ్యత వేయి మాకు అని వెనకాలనే శివనారాయణ చూసావా కాంచన, నీ మేనకోళ్ళు పెళ్లి బాధ్యత నేనెత్తిన పెట్టింది. నాన్న, అది బాధ్యతను పెట్టట్లేదు, అది మళ్ళీ మనసులో ఏదో పెట్టుకొని నాటకాలు ఆడుతుంది. నిన్న చూశారుగా అన్నయ్య ఆస్తి విషయంలో రాసిన విషయం గురించి, వీళ్ళమ్మ గురించి ఎంత గొడవ చేసింది. ఇప్పుడు ఈ పెళ్లి విషయం గురించి కూడా అలాగే ఏదో చేయబోతుంది అని వెనకాలనే, అత్త ఎప్పుడు నువ్వు ఈ మేనకోడల్ని తప్పుగానే చూస్తావు, కానీ దీపని మాత్రం చాలా ప్రేమగా చూస్తావు అని వెనకాలనే, అందరూ దీపలా ఉండరు కదా అని చెప్పేసి కార్తీక్ అంటాడు. కరెక్ట్గా చెప్పావురా మనోడా, ఏ జన్మలోనో మీ ఇద్దరికి ముడిపడి ఉంటుంది, అందుకే నా మనవరాలు నీ భార్యగా అవ్వాలని నేను చిన్నప్పటి నుంచి అనుకున్నాను, ఇప్పుడు అదే జరిగింది అని వెనకాలనే ఒక్కసారిగా దాసు అమ్మా అని అంటాడు. అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయి పారిజాతం వైపు చూస్తారు. ఇక శివనారాయణ, ఏంటి పారిజాతం, చిన్నప్పటి నుంచి నీ మనవరాలు కార్తిక్కి భార్య అవ్వాలనుకున్నావా, అదే జరిగిందా, అదెలా జరిగింది, జ్యోత్స్నకి కార్తిక్తో పెళ్ళి కాలేదు కదా అని వెనకాలనే, ఇక పారిజాతం మళ్ళీ బుక్ అయ్యాను అని చెప్పేసి, అంటే అది దీప కూడా నాకు మనవరాలు లాంటిదే కదండి, మనవరాలతో కార్తిక్ పెళ్ళి అవ్వాలనుకున్నాను, దీప కూడా మనవరాలే అనుకుంటున్నాను కదా, ఆ ఉద్దేశంతో అన్నాను అని వెనకాలనే, ఏంటో అత్తయ్య గారు ఈరోజు మాట్లాడిన మాటలకి అర్థమే అవ్వట్లేదు అని శ్రీధర్ అంటాడు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న, మమ్మీ ఇంకా ఏంటి అలా చూస్తున్నావు, ముందు ఈ కేక్ కట్ చేయి మమ్మీ అని వెనకాలనే, ఇక సుమిత్ర కేక్ కట్ చేస్తూ ఉంటే, ఇంతలో జ్యోత్స్న, మమ్మీ ఆగు, దీపా ఏంటి అలా దూరంగా ఉంటావేంటి, రా మా మమ్మీకి డాడీకి మధ్యలో నుంచొని కేక్ కట్ చేయి, ఈరోజు నువ్వే స్పెషల్ గెస్ట్ అని చెప్పాను కదా అని అనగానే, ఒక్కసారిగా కార్తిక్, జ్యోత్స్న చాలా ఓవర్ చేస్తుంది, జ్యోత్స్న ఎందుకు ఇలా చేస్తుంది, జ్యోత్స్న నీ మనసులో అసలు ఏం ఆలోచన ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, బావా నేనేం ప్లాన్ చేస్తున్నానో, ఏం చేయబోతున్నానో నువ్వు ఊహను కూడా ఊహించలేవు అని జ్యోత్స్న మనసులో అనుకుంటూ ఉంటే, ఇక సుమిత్ర అలాగే దశరథ, జ్యోత్స్న నువ్వు కూడా రామ్మా అని అంటారు. ఇక జ్యోత్స్న, పర్వాలేదు మమ్మీ, నేను నీ పక్కనే నుంచుంటాను, దీపా నువ్వు మా మమ్మీ డాడీ మధ్యలో నుంచో, రా దీపా అంటూ దీపని బలవంతంగా వాళ్ళ మధ్యలో నుంచో పెడుతుంది. ఇక దాసు, జ్యోత్స్న ఎందుకు ఇలా చేస్తుందో తెలియదు, కానీ దీప వాళ్ళ మధ్యలోనే ఉండాలి, దీపస్థానం అదే కదా అని అనుకుంటూ ఉంటాడు. ఇక సుమిత్ర అలాగే దశరథ దీప ముగ్గురు కలిసి కేక్ కట్ చేస్తూ ఉంటారు. ఇక అక్కడున్న అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక జ్యోత్స్న, ఉండండి అందరూ సంతోషంగా ఉండండి, ఈ సంతోషం కాసేపు మరకే మాత్రమే కదా అని అనుకుంటూ ఉంటే, ఇక సుమిత్ర కేక్ కట్ చేసి జ్యోత్స్నకి తినిపించబోతూ ఉంటే, మమ్మీ ఈ కేక్ తినిపించాల్సింది నాకు కాదు దీపకి అని అంటూ ఉంటే, ఒక్కసారిగా కార్తిక్, జ్యోత్స్న అక్కడ ఫుడ్ తినకుండా ఇక్కడ కేక్ దీపకి తినిపించమంటుందంటే, ఈ కేక్లో ఏదైనా మిక్స్ చేసి ఉంటుందా అని అనుకుంటూ, ఇక వెంటనే కార్తిక్, అత్త ఆగు, ఆ కేక్ దీపకి పెట్టద్దు, దీపక్ కాదు పెట్టాల్సింది, సో జ్యోత్స్నకి అని వెనకాలనే జ్యోత్స్న టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక కార్తిక్, మరదలా నీ తెలివితేటలు నాకు తెలీదా అని చెప్పేసి, ఇక సుమిత్ర ఏమో, అదేంట్రా జ్యోత్స్న ప్రేమగా దీపకు తినిపించమంటే నువ్వు అలా అంటున్నావేంటి, అది కదత్త, నీకు బోన్ మ్యారో ఇచ్చింది ఎవరు, జ్యోత్స్న, అలాగే ఇప్పుడు జ్యోత్స్నే కదా ఈ ట్రీట్ అంతా ఇస్తుంది, అలాంటి జ్యోత్స్నకి నువ్వు కేక్ తినిపించకపోతే ఏం బాగుంటుంది, ఏం దాసమావయ్య అని వెనకాలనే, అవునవును అల్లుడు చెప్పింది నిజం, వదిన నువ్వు జ్యోత్స్నకే కేక్ తినిపించాలి అని అంటూ ఉంటే, ఇక సుమిత్ర, సరే నా కూతురికే తినిపిస్తాను అంటూ దీపకి కాకుండా జ్యోత్స్నకి తినిపిస్తుంది. ఇక జ్యోత్స్న కూడా ఆ కేక్ని తింటుంది. ఇక కార్తిక్, అంటే ఈ కేక్లో ఏం మిక్స్ కాలేదు అని అనుకుంటూ ఉంటే, దశరథ ఆ కేక్ని, దీపా తినమ్మా అంటూ ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు. అది చూసిన జ్యోత్స్న, డాడీ నిన్ను చూస్తుంటే నీకు కూడా నిజం తెలిసినట్టే అనిపిస్తుంది, ఈరోజు అందరికీ నేను పెద్ద షాకే ఇవ్వబోతున్నాను అని అనుకుంటూ ఉంటే, అక్కడే ఉన్న శ్రీధర్, మేనకోళ్ళ ఇంతకీ ఎవరో ఇక్కడికి వస్తారు, మీ అందరూ సర్ప్రైజ్ ఫీల్ అవుతారన్నావు, వాళ్ళు ఇంకా ఇక్కడికి రాలేదా, లేకపోతే వచ్చారా, మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయలేదేంటి అని వెనకాలనే, మావయ్య వాళ్ళు ఇంకా రాలేదు,
వచ్చాక ఫస్ట్ మీ కోడల్ని కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తాను అని అనగానే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న చుట్టాలందరూ కూడా సరే మేము ఇక వెళ్తున్నాం సార్ అని చెప్పేసి అందరూ కూడా వెళ్తూ ఉంటే జ్యోత్స్న వాళ్ళకి బాగా చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ పార్టీ అయిపోయింది కదా, ఇక మేము కూడా బయలుదేరుతాం అని వెనకాలే బావా పార్టీ వాళ్ళకైంది ఇంకా మనకి కాలేదు, అసలైన విషయం గురించి మర్చిపోతున్నారేంటి అని వెనకాలనే ఇంకేముంది అని వెనకాలనే పారిజాతం ఒరే ఇప్పుడే కదరా వచ్చింది అప్పుడే తీసుకెళ్ళిపోతానంటావేంటి, దీపా సౌర్యని 2 రోజులు మాతో పట్టే ఉంచుతాం అని వెనకాలనే దాసు అమ్మా నీ మాటలతో ఇక్కడికి అందరికీ అనుమానం వస్తుంది, ఏంట్రా అనుమానం నువ్వు వాగు అని చెప్పేసి ఏమండి దీప ఇంకా పారిజాతం దీప కడుపుతో ఉంది కదా, ఇప్పటి వరకు ఇంట్లో ఉన్న సమస్యల వల్ల దీపని ఎవరూ సరిగ్గా చూసుకోలేదు, దీపకి శ్రీమంతం చేద్దాం, దీపని ఇక్కడే 2 రోజులు ఉంచుకుందాం అని వెనగాలనే గ్రాని ఎందుకు కంగారు పడుతున్నావు, దీపకి జరగాల్సినవన్నీ జరుగుతాయిలే అని అంటూ ఉంటుంది. ఇక శ్రీధర్ మేనకోళ్ళ ఇప్పటికే చాలా టైం అయింది, ఇక మేము బయలుదేరుతాం అని వెనకాలనే కాంచన అవునన్న చాలా టైం అయింది మేము బయలుదేరుతాం అని వెనకాలనే ఇక జ్యోత్స్న అత్త నువ్వు వెళ్ళిపోతారంటే ఎలా, ఇక్కడ జరిగేదంతా నువ్వు చూడాలి కదా అని అంటూ ఉంటే కార్తీక్ జ్యోత్స్న అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఏం చేయబోతున్నావు అని అంటూ ఉంటే అప్పుడే ఇన్స్పెక్టర్ అలాగే కానిస్టేబుల్స్ అక్కడికి వస్తారు. రాగానే దశరథ శివనారాయణ ఇన్స్పెక్టర్ మీరెందుకు వచ్చారు ఇక్కడికి, మిమ్మల్ని రమ్మని మేమెవరం ఫోన్ చేయలేదు కదా అని వెనకాలనే సార్ మేము ఇక్కడికి వచ్చింది దీప గారిని అరెస్ట్ చేయడానికి అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ వాట్ ఏం మాట్లాడుతున్నారు మీరు, నా భార్యని మీరు అరెస్ట్ చేయడం ఏంటి దేనికోసం అని వెనకాలనే ఇక అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ దశరథ గారిని దీప గారు షూట్ చేశారు కదా సార్, దానికి సంబంధించిన ముఖ్యమైన ఎవిడెన్స్ మాకు దొరికింది, దానికోసమే మేము తనని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న బావా ఇది నువ్వు ఊహించుండవు కదా అని అనుకుంటూ ఉంటే పారిజాతం నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి, నా మనవరాలు దీప దశరథని ఎందుకు షూట్ చేస్తుంది, దీప చాలా మంచిది అని అంటూ ఉంటే కార్తీక్ ఆగుపారు ఇన్స్పెక్టర్ గారు ఆ ఎవిడెన్స్ ఏంటి, ఆ ఎవిడెన్స్ మీకు ఎవరిచ్చారు అని వెనకాలనే దశరథ గారి కూతురు జ్యోత్స్న గారే మాకు ఆ ఎవిడెన్స్ ఇచ్చారు, ఆ ఎవిడెన్స్ చూసే మేము దీపని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక దశరథ ఏంటి ఆ ఎవిడెన్స్ అని వెనకాలనే సార్ ఆ రోజు దీప గారు మీకు మీకు షూట్ చేసిన బుల్లెట్ ఆ గన్లోంచి రాలేదు వేరే గన్లోంచి వచ్చిందని చెప్పారు కదా ఎవిడెన్స్లో, కానీ ఆ ఎవిడెన్స్లోంచి వచ్చిన గన్లోని బుల్లెట్ కూడా దీపగారే ఆ గన్ని కొన్నారని మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, అందుకే దీపగారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని వెనకాలనే ఎవరు చెప్పారు మీకు, జ్యోత్స్న గారే చెప్పారు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇచ్చారు అని వెనకాలనే జ్యోత్స్న ఒక్కసారిగా అందరూ కోపంగా జ్యోత్స్న ఏం చేస్తున్నావు నువ్వు, నా భార్యని కావాలని ఈ కేసులో ఇరికించి ఏం సాధించాలనుకుంటున్నావు చెప్పు, కడుపుతో ఉన్న నా భార్య మీద ఎందుకంత పగ నీకు అని అంటూ ఉంటే ఇది మాయలాడ్రా, ఇది ఇంత సంతోషంగా అందరినీ ఇక్కడికి పిలిపించింది అంటేనే నేను ఊహించాను ఇది ఏదో చేస్తుంది అని, కానీ ఇలాంటి పని చేస్తుందని అస్సలు ఊహించలేదు, నాన్న ఇదేనా మీరు మమ్మల్ని అందరినీ పిలిపించి చేసిన విషయం అని వెనకాలనే దశరథ కాంచన నువ్వు వాగమ్మా ఏం ఆగాలన్నయ్యా, నా కోడలు కడుపుతో ఉంది అది చూడలేని నీ కూతురు ఇప్పుడు చూడు ఎలాంటి పని చేస్తుందో అని వెనకాలనే ఇన్స్పెక్టర్ గారు మీరేదో రాంగ్ ఇన్ఫర్మేషన్తో వచ్చారు, నేనే చెప్తున్నాను ఈ కేసుకి ఇంకా దశరథ అటాక్ జరిగింది నా మీద, నేనే చెప్తున్నాను దీనికి దీపకి ఎటువంటి సంబంధం లేదు, ఇన్స్పెక్టర్ గారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని వెనకాలనే ఇక జ్యోత్స్న డాడీ అటాక్ జరిగింది నీ మీదే కానీ కంప్లైంట్ ఇచ్చింది నీ కూతురు దీప ఇప్పుడు అరెస్ట్ అవ్వాలి, మమ్మీ ఇక్కడ ఇంత జరుగుతుంటే నువ్వు ఇంకా అలా చూస్తున్నావేంటి మమ్మీ అని వెనకాలనే సుమిత్ర జ్యోత్స్న అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, మమ్మీ డాడీని దీప షూట్ చేయలేదని బావ ఆ రోజు మనల్ని నమ్మించి మోసం చేశాడు, అవును కేసుని తప్పుదో పట్టించడానికి ఆ బుల్లెట్ వేరే గన్లోంచి వచ్చింది దీపకి సంబంధం లేదని చెప్పాడు, కానీ మమ్మీ ఆ బుల్లెట్ దీప గన్లోంచి రాలేదు వేరే గన్లోంచి వచ్చింది, ఆ గన్ను వ్యక్తి ఎవరో కాదు దీప పురమాయించిన మనిషి అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర జ్యోత్స్న మమ్మీ మీకెవ్వరికి నమ్మకంగా అనిపించట్లేదు కదా, ఇప్పుడే నేను మీ అందరికీ సాక్ష్యాలతో నిరూపిస్తాను, ఇది తెలిసాక నాకు కూడా దీప మీద చాలా కోపం వచ్చింది మమ్మీ అని వెనకాలనే ఇన్స్పెక్టర్ సత్యపడిని అక్కడికి తీసుకొస్తాడు. ఒక్కసారిగా సత్యపడిని చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇతన్ని మమ్మీ గుర్తుందా, వీడు ఎవరో కాదు అదే ఆ రోజు గౌతమ్ మోసం చేసిన అమ్మాయి భర్త అంటూ వచ్చాడే వీడే, వీడితోనే దీప డాడీని షూట్ చేయించింది,
ఆ రోజు డాడీని షూట్ చేసింది వీడే అని వెనకాలనే ఒక్కసారిగా సత్యపండు, అవునండి, ఆ రోజు దీప మేడం నాకు డబ్బులు ఇచ్చారు, అందుకే నేను ఆ డబ్బులు తీసుకొని దశరథ గారిని షూట్ చేశాను, ఎవరికి అనుమానం రాకుండా నన్ను షూట్ చేయమని చెప్పారు అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు. ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న, తాత ఇప్పటి వరకు దీప డాడీని షూట్ చేయలేదు, దీప తప్పేమీ లేదని నువ్వు కూడా నమ్మావు, ఇంత జరగక కూడా ఇంకా నువ్వు నమ్ముతున్నావా, మమ్మీ నువ్వు కూడా నమ్ముతున్నావా అని వెనకాలనే సుమిత్ర దీప వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక పారిజాతం, ఈ పాపిష్టిది ఎంత పనిచేసింది, దీనికి దీపకి ఏ సంబంధం లేదు, అవును నా మనవరాల్ని కావాలనే ఇది ఇరికిస్తుంది, ఎలా అయినా నేను నా మనవరాల్ని కాపాడుకోవాలి, ఇక నా దగ్గర ఉన్న అస్త్రాన్ని నేను వదలాల్సిన టైం వచ్చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్, దీప మీద ఇంత దెబ్బ కొడతామని ఊహించలేదు జ్యోత్స్న అని అనుకుంటూ ఉంటే ఇక కాంచన, ఓసి ఎందుకే మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు అని వెనకాలనే, అత్త జీవితాలతో ఆడుకుంటుంది నేను కాదు దీప నీ సొంత రక్తం నీ అన్నని చంపాలని చూసింది, ఇంకా నువ్వు కోడల్ని క్షమిస్తున్నావా అత్త అని వెనకాలనే అక్కడే ఉన్న దశరథ, స్టాప్ ఇట్ జ్యోత్స్న, ఇంకొక్క మాట దీప గురించి మాట్లాడినా ఊరుకోను, దీపకు నాకు చంపాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అని వెనకాలనే, ఎందుకు డాడీ చెప్పు, ఎందుకు అవసరం లేదు అని వెనకాలనే ఇక పారిజాతం, అవసరం లేదు, ఎందుకంటే దీప ఈ ఇంటి పని మనిషిగా కాదు సొంత వాళ్ళలాగా అందరి మీద ప్రేమను చూపిస్తుంది, గ్రాని నీకు దీని గురించి తెలీదు, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు, ఏంటే తెలియందే తెలియతకు దద్దమ్మా, నువ్వు పిచ్చి పిచ్చి నాటకాలు వేసావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు, గ్రాని అవునే ఏంటే ఇంతకటి నుంచి వీడు ఏ కోన్ కిట్ట గొట్టంగడొచ్చి నా మనవరాల మీద ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా, గ్రాని ఏంటే గ్రాని, చూడండి ఇన్స్పెక్టర్, వీడు చెప్పే మాటలను మీరు నమ్మి దీపని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, కానీ వీడితో ఇంకొక మనిషి కూడా మాట్లాడి డబ్బులు కూడా ఇచ్చింది, మరి వీడు చెప్పింది నిజమని మీరు ఎలా నమ్ముతారు అని వెనకాలనే అందరూ కూడా విచిత్రంగా చూస్తారు. ఇక పారిజాతం, అవును ఇదిగోండి వీడియో అని వెనకాలనే జ్యోత్స్న సత్యపండుకి డబ్బులు ఇస్తున్న వీడియో ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. చూసారా ఇన్స్పెక్టర్ గారు, జ్యోత్స్న వీడికి డబ్బులు ఇచ్చి దీపం మీద ఇలా అబద్ధం చెప్పమని చెప్పింది, అందుకే వీడొచ్చి మీ ముందు ఇలా తప్పుడు కూతులు కూస్తున్నాడు, దీనికి దీపకి ఏ సంబంధం లేదు, ఇది మా జ్యోత్స్న ఆడిస్తున్న నాటకం అని వెనకాలనే, గ్రోని ఏంటే ఇంకా గ్రాని, వీడి డబ్బులు ఇవ్వడం నువ్వు అబద్ధమా చెప్పు, వీడేదో అబద్ధపు సాక్ష్యాలు చెప్తున్నాడు, దీనికి ఏమీ సంబంధం లేదు అని వెనకాలనే ఇన్స్పెక్టర్, ఒరే నీ మాటలు నమ్మి మేము ఇక్కడి వరకు వచ్చాం, అయినా ఏంటి మేడం మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చూసుకోవాలి, అంతేగాని మా పోలీసుల టైంని ఇలా వేస్ట్ చేస్తారేంటి అని ఇన్స్పెక్టర్ సత్యపండిని కొడుతూ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. ఇక కార్తీక్, పారు నువ్వు ఎక్సలెంట్, ఈరోజు నా భార్యని నువ్వే కాపాడావు జ్యోత్స్న నుండి, జ్యోత్స్న ఏంటిదంతా అని వెనకాలనే, అది బావా అని వెనకాలనే జ్యోత్స్న చెంప పగలగొడుతుంది సుమిత్ర, జ్యోత్స్న దీప నువ్వు కలిసిపోయారు, అక్క చెల్లెల్లా ఉన్నారు, నువ్వు మారిపోయావు అనుకున్నాను, కానీ నీ ప్రవర్తనలో మార్పు రాలేదు, అది కాదు మమ్మీ, నోరుబై ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు, వెంటనే దీప కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు, మమ్మీ చెప్తావా లేదా అని వెనకాలనే జ్యోత్స్న ఇక దీప కాళ్ళు పట్టుకొని, దీప నన్ను క్షమించు అని అంటుంది. పారిజాతం, నా మనవరాలు గొప్ప మనసు గలది, నిన్ను క్షమించడం, నా మనవరాలు క్షమించడం నేను క్షమించను అని వెనకాలనే, ఈ గ్రహానికి ఏదో అయింది, అయినా నా వీడియో ఎందుకు రికార్డ్ చేసింది, ఇప్పుడు అందరి ముందు అది చూపించి ఎందుకు నన్ను ఫోన్లు చేసి దీపని సేవ్ చేసింది, అసలు ఈ గ్రాని ఏం చేస్తుంది అని అనుకుంటూ ఉంటే ఇక కాంచన, అన్నయ్య మేము వెళ్తున్నాం అని అనగానే, అమ్మ కాంచన వెళ్తున్నాం కాదు వెళ్ళొస్తా అనాలి, ఎందుకంటానన్నయ్య చెప్పు, నీ కూతురు ఎప్పుడు మేము వచ్చినా ఏదో ఒక నింద మా నెత్తిన వేస్తుంది, ఇప్పుడు ఇంత నెత్తిన వేసింది, ఇక రేపు వస్తే ఇంకేం చేస్తుందో ఏంటో, అందుకే మేము మీ ఇంటికి దూరంగానే ఉంటాం, ఒరే కార్తీక్ దీపం తీసుకుని పదరా, ఇంకా అలా చూస్తున్నావేంటి, కాంచన దీపా శౌర్య పిన్ని నువ్వెందుకు మారావో నాకు తెలీదు, కాకపోతే ఈరోజు నా కోడల్ని కాపాడింది మాత్రం నువ్వే, ఇది మాత్రం నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను పిన్ని, నువ్వు మా ఇంటికి రావచ్చు పోవచ్చు, దీపని ప్రేమగా చూసుకోవచ్చు, పదరా అని వెనకాలనే అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక జ్యోత్స్న మాత్రం అవమానంతో పైకి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోత్స్న